సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు. మొదటి విడతలో 6,600 ఇండ్ల నిర్మాణం ప్రారంభం. వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ బిల్లుల చెల్లింపట. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తవగా పలు ఇండ్ల నిర్మాణాలు సైతం మొదలయ్యాయి. ఇప్పటికే రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కార్ భావించిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎటకెలకు కోడ్ సైతం ముగియడంతో సెకండ్ ఫేజ్ కోసం జిల్లాల వారీగా కలెక్టర్ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తూ అర్హతలను బట్టి ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది అధికారులు తెలిపారు. అయితే 6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనట. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మొత్తం 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను సెలెక్ట్ చేశారు. వెంటనే వాటిని గ్రౌండింగ్ చేసి అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలను అందజేసింది. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరయ్యాయి. ఆ జాబితాను ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వెల్లడించారు. వాటిలో నుంచి సుమారు 6,600 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్టు అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 68,83,835 దరఖాస్తులు వచ్చాయి. జిహెచ్ఎంసీ పరిధిలో 10,70,659 దరఖాస్తులు అందాయి. మొత్తం 84.54 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక వీటిలో నుంచి 80.24 లక్షలను ఫైనల్ చేసినట్టు వెల్లడించారు. వీరిలో 23 లక్షల మందికి ఇండ్ల నిర్మాణ స్థలాలు ఉన్నాయి. 21.50 లక్షల మందికి స్థలాలు లేవని చెప్పారు. వీటిని 3 విభాగాలుగా డివైడ్ చేసినట్టు వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత నిర్మాణాలు ప్రారంభం కాగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో విడతల భాగంగా మిగతా వాటినన్నింటి ప్రక్రియ పూర్తి చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్లే ఫైనల్ అట. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్లదే ఫైనల్ నిర్ణయం. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులన్నీ కలెక్టర్ల వద్దనే ఉన్నాయి. వాటి నుంచే గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహించి ఎక్కడ అవకతవకలకు అవకాశం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మండలాలు గ్రామాల వారీగా జాబితాలను లబ్ధిదారులను అర్హతలను పరిశీలిస్తూ రాష్ట్ర స్థాయి ఫైనల్ లిస్టు పంపిస్తున్నారు. రెండో విడతకు సంబంధించిన జిల్లా కలెక్టర్ల నుంచి గృహ నిర్మాణ శాఖ ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ఈ జాబితాలని అందంగానే పూర్తి స్థాయిలో ఇండ్లను మంజూరు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం 5 లక్షల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 3 దశలుగా లబ్ధిదారుల ఎంపికనట. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 3 దశల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరిలో L1, L2, L3 విభాగాల కింద సెలెక్ట్ చేశారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని L1గా జాబితాలో చేర్చారు. ఖాళీ జాగాతో పాటు గుడిసే, మట్టి దిమ్మలు ఇవన్నీ ఉన్నాయనుకో, రేకులో షెడ్లు ఉన్న వారిని ఇదే జాబితాలో చేర్చారు. ఇక సొంత స్థలం లేని వారిని L2లో పొందుపరిచారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 జాబితాలో చేర్చారు. ఇప్పటికే లబ్ధిదారుల ప్రక్రియ ఎంపిక కూడా ఒక యాప్ను సైతం ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఇండ్ల నిర్మాణంలోని డబ్బుల పేమెంట్లను ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ శాటిలైట్లో నమోదైన రికార్డు ప్రకారమే 4 దశల్లో 5 లక్షల సహాయాన్ని లబ్ధిదారులకు అందించనున్నారు. ఇక వారం రోజుల్లో మొదటి విడత బిల్లులట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6,600 ఇల్లు నిర్మాణం ప్రారంభం కాగా వాటికి సంబంధించి మొదటి విడత బిల్లులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లోనే ఫస్ట్ పేమెంట్ చేసేందుకు రెడీ అయినట్టుగా గృహ నిర్మాణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటీవల నిర్మాణం ప్రారంభం కావడంతో అవి బేస్మెంట్ లెవెల్ పూర్తి అయ్యేందుకు సమయం పడుతుందంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగినట్టు తెలిపారు. ఇప్పుడు ఆ నిర్మాణంలో ఊపరందుకున్న వెంటనే బిల్లులను చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి ముచ్చట మనకు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మించుకుంటున్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఇది నిజంగానే శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. సో 6,600 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయట. మొత్తం 70,000 ఇళ్ల నిర్మాణాలు మొదటి జాబితాలో సెలెక్ట్ చేస్తే ఆ 71,000 ఇళ్లలో 6,600 ఇల్లు బేస్మెంట్ లెవెల్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాయి. మొత్తం 4 దశల్లో రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో డబ్బులు వేస్తుందని చెప్పింది కదా. మొదటి దశ బేస్మెంట్ లెవెల్ వరకు ఎవరైతే ఈ నిర్మాణం చేపట్టారో ఈ బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణం చేపట్టినటువంటి వారందరికీ కూడా వారి ఖాతాలో మరి రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ వేస్తుందట. మరి ₹1,00,000 వేసేటువంటి అవకాశం ఉంటుంది మొదటి విడత. మరి మొదటి విడత కింద ₹1,00,000 వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ₹1,00,000 వాళ్ళ ఖాతాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎవరైతే ఈ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసుకుర్రో, బేస్మెంట్ లెవెల్ అంటే ఆ పిల్లర్లు తీసి
కింద మొత్తం కూడా ఆ బేస్మెంట్ పెట్టి దాన్ని ఏమంటారు ఆ గోడ పెట్టి ఇదంతా కూడా కంప్లీట్ చేసుకుంటారో ఈ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ ఎవరైతే చేస్తారో బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసిన వాళ్ళందరి ఖాతాలో కూడా డబ్బులు పడతాయంట. ఎటువంటి స్కాములు జరగకుండా, ఎటువంటి అవినీతికి తావివ్వకుండా లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా పైసలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో ప్రభుత్వం దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అసలు ఎవరి దగ్గర ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంది, ఎవరి దగ్గర ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు, ఎవరు L1 కిందకి వస్తారు, ఎవరు L2 కిందకి వస్తారు, ఎవరు L3 కిందకి వస్తారు, ఈ 3 ప్రిఫరెన్స్లు L1, L2, L3 ఎవరు నిజమైన అర్హులు. సో ఇట్లా వాళ్ళ జాబితా మొత్తం సిద్ధం చేసుకొని గ్రామ సభలో ఉన్న దరఖాస్తులు స్వీకరించి, సో ఈ ప్రజాప్రతినిధుల మాట ఎక్కడ కూడా ఈ గ్రామ సభలు మనం అన్నీ చూస్తున్నాం కదా, ఊళ్ళలో పెట్టారు కదా, ఈ గ్రామ సభల్లో కావచ్చు వీటన్నిటిలో కూడా ప్రజాప్రతినిధుల ఒపీనియన్ తీసుకున్నారు. బట్ ఫైనల్ మాత్రమే కలెక్టర్లేదనట, ఫైనల్ నిర్ణయం మాత్రం కలెక్టర్దేనట. సో వీడు మా సుటపోడు, వీడు మా ఎనుకోడు, వీడు మా ముంగలోడు, వీడు మా బామ్మడిది, వీడు మా బావ, ఇట్లా ఈ లెక్కలు లేవు. సో నీతి నిజాయితీగా మొదటి దశలో ఎవరైనా వితంతువులు కానీ లేకపోతే హ్యాండిక్యాప్డ్ కానీ నిజంగా నిలువ నీడ లేకుండా బతుకుతున్న వాళ్ళు కానీ వీళ్ళకు మాత్రం మొదటి ప్రిఫరెన్స్ కింద ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. బాగా ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, ఇక్కడ బ్రాస్లెట్, మెడలు 4-5 దండలు వేసుకొని ఇక ఫైల్మాన్ లెక్క తిరుగుకుంటా, ఇక నేను నాకు అందరు తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఎమ్మెల్యే బామ్మడి తెలుసు, వాళ్ళ పిఏ తెలుసు, వాళ్ళ పిఏ వాళ్ళ తమ్ముడు తెలుసు, మొత్తం మనదే కథ, నాకు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ పేజ్లో రావాలంటే రాదు, కుదరదు. సో ఇది కలెక్టర్లు డిసైడ్ చేసేటువంటి ముచ్చటనట, జాబితానట. సో రెండో జాబితా కూడా సిద్ధమవుతా ఉంది. మొన్నదాకా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండే, ఏది కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, అక్కడ స్టార్ట్ కాలే. జనవరి 26కు లాంఛనంగా స్టార్ట్ చేసి అక్కడ ఎన్నికల కోడ్ ఉండి స్టార్ట్ కాలే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రెండో ఫేజ్ కూడా స్టార్ట్ కాబోతుంది. మొదటి ఫేజ్లో 6,600 ఇల్లు పైసలు పడబోతూ ఉన్నాయి. రెండో ఫేజ్ కూడా అర్హుల జాబితాను సిద్ధం చేస్తూ ఉందట. ఇంకెవరైనా కూడా మిస్ అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓనో లేకపోతే విఆర్ఓనో విఆర్ఏనో ఎవరైనా ఉంటారు కదా, సంబంధిత అధికారులకు మీ దరఖాస్తు పెట్టుకోరి. ఈ రెండో ఫేజ్లో మీ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏమైనా మిస్టేక్ అయితే. సో మరి మొదటి వాళ్ళైతే ఈ బేస్మెంట్ లెవెల్లో కట్టుకునే వాళ్ళకు ఇది శుభవార్త, మీ ఖాతాలో డబ్బులు పడతా ఉన్నాయి కాబట్టి సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ డబ్బులకు ఎవరైనా మధ్యవర్తులు బ్రోకర్లో వచ్చి చక్కా మీ అకౌంట్లో ₹1,00,000 పట్టేట్టు చేస్తా, నాకు 5 ఇస్తావా, నాకు 10 ఇస్తావా, నేను ఎమ్మెల్యేతో మాట్లాడతా, నేను వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో, ఇటువంటి మాటలు ఇటువంటి బోకరగాళ్ళని దగ్గర కూడా రానియకురి. ఎడమసేపు అందుకొని 4 తన్నురి, కానీ బోకరగాళ్ళకు మాత్రం తావి ఎక్కురు, రూపాయి కూడా ఎవరికి ఎక్కురు. అర్హులు మీరు, లబ్ధిదారులు మీరు, మీ ఖాతాలో పడతాయి, మీరు ఖర్చు పెట్టుకోవాలి, మీరు ఇల్లు కట్టుకోవాలి. ఈ మధ్యలో వచ్చినటువంటి బోకర్ కానికో లేకపోతే ఇంకోనుకో మీరు రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు. సో చాలామంది తెలియక మోసపోయి ఇక నన్ను బ్యాంక్ దాకా తీసుకుపోయి కొంచెం పైసలు ఇప్పించుకురావా, ఈ పైసలు పడ్డాయంట అంటే వాడు దొరికిందే సార్ అన్నట్టు అందుకునే కాడికి అందుకుంటాడు. ఇక బ్యాంక్ దాకా దొరకపోతాడు, నాకు కమిషన్ లేదని అడుగుతున్నాడు. నేనే ఎమ్మెల్యేతో దగ్గర నుండి చేయించిన ఇల్లు మొదటి జాబితాలో వచ్చింది. ఫస్ట్ నీకే ఊళ్ళో ₹1,00,000 పడ్డాయి, ఎవ్వరికి పడలే ₹1,00,000. ఇక ఈ లక్షలు నాకు ఎంతనా కొంత చూసుకోవాలి అని మెల్లగా మాట ముచ్చట కలిపి అన్యం పుణ్యం తెలియని అమాయకుల దగ్గర పైసలు దొబ్బే ప్రయత్నం చేస్తారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత